హలో కిడ్స్, హౌ ఆర్ యూ? సమ్మర్ వెకేషన్ వచ్చేసిందిగా ఇప్పుడు మనం ఈరోజు ఆరిగామి పేపర్స్తో ఆరిగామి అంబ్రెల్లా ఎలా చేయాలో చూద్దాం. అంబ్రెల్లాస్ అంటే జస్ట్ మనం ఏంటి యూజ్ అనుకుంటున్నారా? దీనివల్ల చాలా యూజ్ ఉంది. ఈ అంబ్రెల్లాస్ని మనం డెకరేటివ్ పీసెస్ లాగా మన కిడ్స్ ప్రాజెక్ట్స్, హాలిడేస్ హోంవర్క్ ప్రాజెక్ట్స్ ఇస్తారుగా, అందులో కూడా యూజ్ చేసుకోవచ్చును. సో నేను ఈరోజు ఆరిగామి పేపర్స్ యూజ్ చేస్తూ నేను ఒక చిన్న అంబ్రెల్లా చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ ప్యాటర్న్ పేపర్స్, పైప్ క్లీనర్స్, మీరు ప్యాటర్న్ పేపర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు కలర్ పేపర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనికి గ్లూ కానీ ఎటువంటివి ఏది అవసరం ఉండదు, డైరెక్ట్ మనం పేపర్స్తో చేసేద్దాం. నేను ఫస్ట్ 6x6 ప్యాటర్న్ పేపర్ తీసుకుంటున్నాను. అంటే ప్రింటెడ్ పేపర్ అయినా తీసుకోవచ్చును, లేదు ఇలాంటి ప్లెయిన్ పేపర్స్ అయినా తీసుకోవచ్చును. మీకు ఇష్టమున్న సైజు, అంటే మనకు కరెక్ట్గా స్క్వేర్ పేపర్ కావాల్సి ఉంటుంది. దీన్ని నేను ఫస్ట్ ఇలా డయాగ్నల్గా, అంటే ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయ్యేలాగా ఫస్ట్ ఫోల్డ్ చేస్తున్నాను. మనకు ఫోల్డ్ పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే కార్నర్ టు కార్నర్ కరెక్ట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేస్తున్నాను. అంటే ఈ పాయింట్స్ అనేవి మనకు కరెక్ట్గా రావాలి. ఈ ఫోల్డ్స్ కరెక్ట్గా పెట్టుకుంటే మనకు షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 4 కార్నర్స్ని ఇలా దగ్గరగా తీసుకొని రావాలి. ఇలా దగ్గరగా తీసుకొని వచ్చి జస్ట్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మనం ఇలా ఒకవైపుకే ఫోల్డ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ ఫోల్డ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇలా, అంటే ఈ పాయింట్ దగ్గర మనం ఫింగర్ ప్లేస్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వైపు నుంచి కూడా ఇలా, దీన్ని కూడా ఇలా జస్ట్ మన ఫింగర్స్ యూజ్ చేస్తూ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక వైపు నుంచి కూడా ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ దిస్ సైడ్. ఇప్పుడు 4 సైడ్స్ మనం క్లోజ్ చేసేసాం కదా. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేసి ఈ ఫోల్డ్ లోపల నుంచి ఫింగర్ మనం ప్లేస్ చేస్తూ దీన్ని ఇలా ఓపెన్ చేస్తూ మనం ఇలా, అంటే మనకి ఇంకొక డైమండ్ షేప్లో ఫామ్ అవుతుంది. దీన్ని మళ్ళీ నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వైపు నుంచి కూడా ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఫింగర్ ప్లేస్ చేస్తూ లోపలికి, అంటే మనకు పాయింట్, ఈ ఎడ్జ్ అనేది పాయింట్ దగ్గర మనకు నీట్గా రావడం కోసం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని కూడా ఇలా సైడ్కి ఫోల్డ్ చేసేసాను. సో ఇప్పుడు ఈ 2 సైడ్స్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొక వైపు నుంచి కూడా ఇలా ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ దీన్ని ఇలా సైడ్కి ఫోల్డ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వైపు. చూసారు కదా, మనకు ఇన్ని ఫోల్డ్స్ అన్నీ ఇలా వచ్చేసాయి. మీకు అర్థమై ఉంటుంది. ఇలా ఫోల్డ్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ హాఫ్ ద వే అంబ్రెల్లా షేప్ మనకు ఫామ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ పైన వచ్చే ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనకు పేపర్ ఎడ్జ్ కనిపిస్తుందిగా, ఈ ఎడ్జ్ దగ్గర వరకు నేను ఇలా హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఆ పార్ట్ని లోపలికి, అంటే కనిపించకుండా లోపల వైపు ఫోల్డ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వైపు.
మొత్తం 4 సైడ్స్ ఫోల్డ్ చేసేసాక ఇప్పుడు చూడండి ఇది ఒక చిన్న స్టార్ షేప్ లాగా కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయిపోయిందిగా. ఇలాగే మనం ప్యాటర్న్ పేపర్స్ యూస్ చేస్తూ చిన్న చిన్న ట్రీస్ లాగా లేదంటే ప్లెయిన్ పేపర్స్ యూస్ చేస్తూ మౌంటైన్స్ లాగా కూడా మన ప్రాజెక్ట్స్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ బ్రాడ్ సైడ్ అంటే పాయింట్ సైడ్ కాకుండా ఈ బ్రాడ్ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వైపు నుంచి ఇప్పుడు ఇంకొక వైపు, అలాగే అన్ని పాయింట్స్ దగ్గర నుంచి కూడా ఇలా నేను సైడ్కి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇటువైపు ఇలా అన్ని ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా మనము ఈ లైన్స్ దగ్గర ప్రెస్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేసిన పేపర్ బయటికి ఓపెన్ కాకుండా నీట్గా ఉంటుంది. చూసారుగా దాదాపుగా అంబ్రెల్లా షేప్ మనకు ఫామ్ అయిపోయిందిగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఒక హ్యాండిల్ అవసరం ఉంటుంది కదా, అది పెట్టుకుందాం. నేను ఇక్కడ పైప్ క్లీనర్స్ యూజ్ చేస్తున్నాను. పైప్ క్లీనర్స్ మన దగ్గర అవైలబుల్ లేవు అంటే పేపర్ని రోల్ లాగా చేసి ఒక స్టిక్ లాగా ఫామ్ చేసి అది కూడా యూజ్ చేసుకోవచ్చును. ఈ టాప్ పాయింట్ అంటే ఇక్కడ నేను సిజర్ యూజ్ చేసి జస్ట్ ఒక చిన్నగా కట్ చేస్తున్నాను అంటే హోల్ మనకు రావడం కోసం. ఇప్పుడు ఈ పైప్ క్లీనర్ని ఇందులో నుంచి పెట్టేసి ఇక్కడ జస్ట్ కొంచెం బయటికి వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఎంత అవసరం అవుతుందో అంతే ఇలా హ్యాండిల్ కోసం వదిలేసి జస్ట్ మన ఫింగర్ని యూజ్ చేస్తూ దీన్ని ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అంబ్రెల్లా ఎలా రెడీ అయిపోయిందో. ఇలాగే నేను చేసినవి కొన్ని కలర్ఫుల్ పేపర్స్తో చేశాను, అవి మీకు చూపిస్తాను. చూడండి, నేను చిన్న డాల్ కోసం ఒక చిన్న సైజ్ అంబ్రెల్లా, ఇది నేను 4x4 4 ఇంచెస్ బై 4 ఇంచెస్ పేపర్ యూస్ చేసి చేశాను. డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ కలర్ పైప్ క్లీనర్స్ యూజ్ చేసి ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా నేను చేశాను. ఇలాగే మీరు అందరూ ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, సీ యూ, బాయ్.